ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం జయదేవ్. ఏంటంటే నాకు ఎప్పుడూ నేను అతడు సినిమా తీస్తున్న రోజుల్లో నాకు మద్రాసులో పరిచయం. అప్పుడు ఇండియా టుడేలో పనిచేసేవాడు. సో ఇండియా టుడేలో అతను రాసిన కాలం చివరిలో ఉన్న అతని పేరు చూసి నాకు ఇతను ఎవరో బాగా రాస్తున్నారు అని చెప్పి అతనంటే ఇష్టం ఉండేది. సో మేమిద్దరం అక్కడ కలిసిన తర్వాత ఓకే ఇతనే రాసే జయదేవ్ అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ఇన్ని సంవత్సరాలుగా ఇంకా నడుస్తూనే ఉంది. సో దానికి అతని సాహిత్యం కానీ నా సినిమాలు కానీ రెండు పెద్దగా అర్థం కాలేదు. ఏమంటారు దాన్ని ఎంతో కొంత ఉపయోగపడ్డాయి తప్ప ఏమైనా అవసరమైతే గీతే. కానీ అతను నా గురించి 2-3 చెడ్డ రివ్యూలు రాశాడు. అది అతని మీద నేను తర్వాత మాట్లాడతాను నా సినిమాల గురించి. సో నాకు ఈ పుస్తకం ఇప్పటికి నేను 200 పేజీలే చదివాను. వీళ్ళిద్దరిని చూస్తే భయం వేసింది. వీళ్ళు మొత్తం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే వీటి కాబట్టి చదివి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు కింద నుంచి పైదాకా చదివేశారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను 1931లో ఆలమ్మారా తీశారు, 34లో భక్త ప్రహ్లాద్ తీశారు, మధ్యలోనే కాళిదాస అనే తొలి తమిళ టాకీ తీశారు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను పోటీగా ఉండే ఏరియాలో గంటరా నేను. సో అందుకని నేను పోటీ లేని ఇంకో ఏరియాలో గంటరా. ఏంటంటే ఈ పుస్తకం చదువుతుంటే బేసిక్ గా ఫస్ట్ రీల్ కథకి మొదటి వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఎవరైనా కానీ. ఎందుకంటే కథ లోపలికి మనం తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మొదట తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత కొంచెం నత్తనాటకు నడిచినా కానీ సరే ఇంకేదో జరుగుతుందని అమాయకత్వంతో కొన్ని పేజీలు తిరిగేస్తాం. ఆ తర్వాత ఇంకేమైనా చెప్పగలిగితే ఓకే, లేదంటే చాలాసార్లు మనం మోసం చేసేస్తూ ఉంటారు, అది వేరే విషయం.